ఆదాయం 93,000. కాబట్టి దేశకాల పరిస్థితుల్లో లోటు బడ్జెట్ అనేది సంభవించింది. అలాగే రాజ్య పూజ్య అవమానాలు, ఎన్ని చోట్ల పూజింపబడతాం, ఎన్ని చోట్ల మనం అగౌరవపడతాం అనే దానికి మనం చూసినట్లయితే మేషరాశి వారికి 5 పూజ్యం 7 అవమానం, వృషభ రాశి వారికి 1 పూజ్యం 3 అవమానం, మిథున రాశి వారికి 4 పూజ్యం 3 అవమానం, కర్కాటక రాశి వారికి 7 పూజ్యం 3 అవమానం, సింహరాశి వారికి 3 పూజ్యం 6 అవమానం, కన్యా రాశి వారికి 6 పూజ్యం 6 అవమానం, తులారాశికి 2 పూజ్యం 2 అవమానం, వృశ్చిక రాశి వారికి 5 పూజ్యం 2 అవమానం, ధనుర్రాశి వారికి 1 పూజ్యత 5 అవమానం, మకర రాశి వారికి 4 పూజ్యం 5 అవమానం, కుంభరాశి వారికి 7 పూజ్యం 5 అవమానం, మీనరాశి వారికి 3 పూజ్యం 1 అవమానం. ఇత్యాది విషయాలు తెలుసుకొని మనము రాజ్య పూజ్య అవమానాల్లో పూజ్యం ఎక్కువ ఉండి అవమానం తక్కువ ఉన్నప్పుడు ఎవరికైనా సలహా ఇచ్చినా ఏం దోషం ఉండదు. అవమానం ఎక్కువ ఉండి పూజ్యం తక్కువ ఉన్నప్పుడు ఎవరికైనా మనం సలహా ఇచ్చినా వారికి ఆచారం బాగలేక పని జరగకపోయినా మనల్ని దూషిస్తారు, అది కూడా అవమానమే. ఇది కాబట్టి వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకుని వ్యవహరించమని మనకు పంచాంగాలు చెప్తాయి. అంటే మన జ్యోతిష్ శాస్త్రం అంత గొప్ప శాస్త్రం, ఋషులు మనకి ఇచ్చింది. నిన్న పుట్టి ఇవాళ పెరిగి రేపు పోయే శాస్త్రం కాదు. ఎందుకంటే కృతయుగంలో మత్స్య జయంతి, కూర్మ జయంతి, నరసింహ జయంతి ఉంది. వైశాఖ శుద్ధ చతుర్దశి నరసింహస్వామి వారి పుట్టినరోజు, వైశాఖ శుద్ధ దశమి అమ్మవారి పుట్టినరోజు. ఇలా మనకు కృతయుగం నుంచి వస్తున్నది. త్రేతాయుగం వచ్చేవాడికి శ్రీరామ నవమి అన్నారు. శ్రీరామ అంతవరకు బాగుంది, నవమి అని యాడ్ అయ్యేటప్పటికి జ్యోతిష్ శాస్త్రం వచ్చింది. అలాగే ద్వాపర యుగం వచ్చేవాడికి కృష్ణాష్టమి అన్నారు, శ్రీకృష్ణ అష్టమి అన్నారు. జ్యోతిష్ శాస్త్రాన్ని తీసుకొచ్చాం. రాముడు పునర్వసు నక్షత్రం, త్రేతాయుగం ఉన్న హనుమాన్ పూర్వాభద్ర నక్షత్రం, ద్వాపరంలో శ్రీకృష్ణుడు రోహిణి నక్షత్రం ఉన్నారు. అంటే అప్పటి నుంచి ఉన్నాయి నక్షత్రాలు. సో కలియుగంలో కూడా ఉంటుంది, ఎప్పటికీ ఉండే శాస్త్రం. అందుకనే మనం పంచాంగ శ్రవణంలో మొదటి రోజునే విని దాన్ని కనుక మనం ఆకలింపు చేసుకుని దాని ప్రకారంగా వ్యవహరించినట్లయితే మధ్యలో ఏదైనా సందేహాలు కలిగినప్పుడు తగిన పండితుల దగ్గర వెళ్ళి ఒకసారి విచారించి నా నక్షత్ర విధి, నా రాశిది ఎలా ఉందని కనుక్కొని దానికి సంబంధించి మనం కనుక ఉపశాంతులు ఏదైనా ఆచరించినట్టుగా మంచిది. ఏది ఎక్కడికి వెళ్ళలేమండి అంటే పిడికడి బియ్యం దానం చేసి చాలు, అన్ని సమస్యలు ఇదైపోతాయి. ఎందుకంటే ఈ సంవత్సరానికి బ్రహ్మగారు అధిపతి కాబట్టి. అలాగే ఈ సంవత్సరం ఇంకొక ముఖ్యమైన విషయం ఏమిటంటే బృహస్పతి 14 మే వరకు వృషభ రాశిలో ఉన్నారు. 14 మే రాత్రి 10:36 మిథున రాశికి వెళ్తున్నారు. వెళ్ళి 18 అక్టోబర్ 2025 రోజున కర్కాటక రాశికి వెళ్ళిపోతున్నారు. పునర్వసు 4వ పాదము వెళ్ళి మళ్ళీ డిసెంబర్ 5వ తారీఖు రాత్రి మళ్ళీ మిథున రాశికి వస్తున్నారు. వృషభం, మిథునం, కర్కాటకం రాశిత్రయ సంచారం. 3 రాశుల్లో బృహస్పతి సంచారం చేస్తే జల ప్రమాదాలు ఉంటాయి, సామూహిక ప్రమాదాలు ఉంటాయి, కొంత అగ్ని ప్రమాదాలు ఉంటాయి, బ్రాహ్మణంగా అరిష్టంగా ఉంటుంది. బృహస్పతి యొక్క త్రయరాశి సంచారం వలన ఈ సంవత్సరం మనకు నిన్నటి రోజే రాత్రి శని మహారాజు మారి మీనరాశికి వచ్చేసాడు. 14 మే రోజున బృహస్పతి మారుతున్నాడు మిథున రాశికి. అలాగే రాహుకేతువులు 18 మే రోజున మారుతున్నారు. కాబట్టి ఈ సంవత్సరం అందరికీ కూడా మిశ్రమ ఫలితాలే ఉంటాయి, ఎవరికి సంపూర్ణమైన ఫలితాలు రావు. మేషరాశి వారంటే అశ్విని నక్షత్రం, భరణి నక్షత్రం, కృత్తికా నక్షత్రం మొదటి భాగం వాళ్ళు మేషరాశి. ఈ మేషరాశి వారికి 14 మే దాకా గురుబలం బాగా ఉంది. నిన్నటి నుంచి ఏడాది శని ప్రారంభమైంది. 14 మే అయ్యాక గురువు మిథున రాశికి వస్తాడు, గురుబలం పోతుంది. అతి కష్టం మన క్లేశం ఉంది, కష్టంగా ఉంటుంది. మనసుకు కొద్దిగా క్లేశం అంటే మానసికంగా కష్టంగా ఉండే అవకాశం ఉంది. అందువల్ల నిరంతరం బృహస్పతి స్తోత్రం చేసుకోవడం మంచిది. రాహు 10ంటికి వస్తాడు, కేతువు 5ంటికి వస్తాడు.
సంతాన మూలకంగా అనారోగ్యాలు, దశమ కేంద్రంలో జీవనంలో కొంత ఒడిదుడుకులు కూడా ప్రసాదిస్తారు, లేదా చర్మ సంబంధమైనటువంటి అనారోగ్యాలు కలగజేసే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కాబట్టి మేషరాశి వాళ్ళు రాహువు, కేతువు, బృహస్పతి జపాలు చేసుకోవడం, లేదా రోజు ఆ 3 గ్రహాల యొక్క స్తోత్రాలు చెప్పుకొని శనగలు, మినుములు, పులవలు దానం ఇవ్వడం మంచిది. శని మహారాజు లాభస్థానంలో ఉంటాం, సంవత్సరం మొత్తం లాభయుక్తంగా ఉంటుంది శని వలన. ఈ 3 గ్రహాలలో కొంత మిశ్రమ ఫలితాలు ఉంటాయి కాబట్టి ఈ 3 గ్రహాల ఉపశమనాలు చేసుకోవడం మంచిది. వృషభ రాశి కృత్తికా నక్షత్రం 2, 3, 4 పాదాలు, రోహిణి నక్షత్రం, మృగశిర నక్షత్రం 1, 2 పాదాల వాళ్ళు వృషభ రాశి. ఈ వృషభ రాశి వారికి 14 మే నుంచి గురుబలం బాగా పెరుగుతున్నది. అనుకున్న కార్యాలు జయిస్తాయి, దిగ్విజయంగా ఉంటుంది గురువు వలన. శని లాభరాశిలో ఉండదు. ఇందాక నేను మేషరాశికి లాభంలో శని ఉన్నాడన్నా, 12 శని ఉంటాడు. 7.5 శని బలం కూడా లేదు మేషరాశి వారికి. శని బలం కూడా లేదు. మేషరాశి వాళ్ళు శని స్తోత్రం కూడా చెప్పుకోవాలి. వృషభ రాశికి లాభంలో శని ఉంటాడు, 2 గురువు ఉంటాడు, ధనం వచ్చే అవకాశం బాగా ఉంటుంది. డబ్బులు ఎవరికైనా ఇచ్చినా తిరిగి వచ్చే అవకాశం వృషభ రాశి వారికి ఆల్రెడీ నిన్నటి నుంచి స్టార్ట్ అయింది. 14 మే అయ్యాక ఖచ్చితంగా సమస్తమైన అమౌంట్స్ తిరిగి వస్తాయి. మనోల్లాసంగా ఉంటుంది, మనసుకు ఉత్సాహంగా ఉంటుంది, ఆరోగ్యం బాగుంటుంది. కేతు 4వ స్థానానికి వస్తాడు. వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. రాహు వచ్చి 10వ కేంద్రంలో ఉంటాడు. మేషరాశికి రాహు లాభంలో ఉంటాడు, రాహు బలం ఉంటుంది. వృషభ రాశి వారికి దశమ కేంద్రంలో కేతు ఉంటాడు, దశమ కేంద్రంలో రాహు ఉంటాడు, రాహు బలం బాగా ఉంది. మిథున రాశి, ఈ రాశి వారికి ఈ సంవత్సరం మొత్తం గురుబలం ఉండదు. ఈ రాశి వారు ఈ సంవత్సరం మొత్తం బృహస్పతి ధ్యానం చేసుకోవాలి. మిథున రాశి అంటే మృగశిర నక్షత్రం 3, 4 పాదాలు, ఆర్ద్ర నక్షత్రం, పునర్వసు నక్షత్రం 1, 2, 3 పాదాల వారు. వీళ్ళంతా మిథున రాశి వారు. ఈ రాశి వారికి సంవత్సరం మొత్తం బృహస్పతి బలం లేదు, దశమ కేంద్రంలో శని ఉన్నాడు, శని బలం లేదు. భాగ్యస్థానానికి రాహు వస్తాడు, రాహు బలం ఉండదు. 3 కేతు ఉంటాడు, కేతు బలం 1 ఉంది. కాబట్టి ఈ రాశి వాళ్ళు శని, రాహువు, బృహస్పతి జపాలు చేసుకుంటూ ఉండాలి. తర్వాత వచ్చి అన్ని కలిపిన నవధాన్యాలు దానం చేస్తే మంచిది. కర్కాటక రాశి పునర్వసు 4వ పాదం, పుష్యమి నక్షత్రం, ఆశ్లేష నక్షత్రం వాళ్ళు కర్కాటక రాశిలో ఉంటారు. ఈ రాశి వారికి బృహస్పతి 14 మే దాకా 11వ స్థానంలో ఉన్నాడు, మంచి బలం ఉంది. 14 మే రాత్రి నుంచి 12వ స్థానానికి వస్తాడు. శుభమూల ధనవ్యయం, గృహంలో శుభకార్య మూలకంగా డబ్బు ఖర్చు అయ్యే అవకాశం ఉంటుంది. గురువు పుత్రకారకుడు కాబట్టి పుత్ర సంతానం మూలకంగా అంటే మగ సంతానం మూలకంగా శుభకార్యాల కొరకు డబ్బు ఖర్చు జరిగే అవకాశం కర్కాటక రాశి వారికి ఉంటుంది. తర్వాత ఈ కర్కాటక రాశి వారికి భాగ్యస్థానానికి శని వస్తున్నాడు, స్థిరాస్తులైనా కొనే అవకాశం ఉంటుంది. అష్టమంలోకి రాహు వస్తాడు, రాహు వలన కంటికి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఏర్పడే అవకాశం ఉంది. కేతు 2 ఉంటాడు, మంగళప్రదమైన స్థానంలో కేతు ఉన్నాడు, కేతు వలన కుటుంబ వృద్ధి జరుగుతుంది. సింహరాశి, సింహరాశిలో మఖా నక్షత్రం, పుబ్బా నక్షత్రం, ఉత్తర నక్షత్రం మొదటి భాగంలో. సింహరాశి వారికి జన్మరాశి కేతు వస్తున్నాడు, కేతు బలం పోతుంది. సప్తమంలో రాహు ఉంటాడు, రాహు బలం పోతుంది. తర్వాత శని అష్టమంలో ఉన్నాడు, శని బలం పోతుంది. గురువు లాభంలో ఉంటాడు, గురుబలం 1 ఉంటుంది. గురువు పెద్ద గ్రహం కాబట్టి గురుబలం ఉంటుంది. కాబట్టి ఈ 3 గ్రహాల యొక్క ఏవైతే చెడు చేసే బలాలు ఉన్నాయో క్షీణిస్తాయి. అలానే వదిలేయకుండా శని, రాహు, కేతు ధ్యానం చేసుకోవడం ఈ సింహరాశి వారికి మంచిది. కన్యా రాశి అంటే ఉత్తర నక్షత్రం 2, 3, 4 పాదాలు, హస్త నక్షత్రం, చిత్రా నక్షత్రం 1, 2 పాదాలు. కన్యా రాశి వారు సప్తమంలో శని ఉంటాడు, గృహంలో శుభకార్య మూలకంగా డబ్బు ఖర్చు జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి శుభకార్యాలకు సిద్ధంగా ఉండాలి. అలాగే ఈ రాశి వారికి 6వ స్థానానికి రాహు వస్తాడు. 6లో రాహు వస్తే నిర్ధనోపి ధనీ భవేత్, అల్పాయువు పూర్ణాయువు, ధన సమృద్ధి బాగా పెరుగుతుంది, ఆరోగ్య సంపద బాగా పెరుగుతుంది. జన్మరాశిలో
కేతువు ఉన్నాడు, కేతువు 12ంటికి వస్తాడు. కాబట్టి జ్ఞాన చింతన కూడా ఎక్కువగా ఉంటుంది, అనారోగ్య బాధలు స్వల్పంగా ఉంటాయి. కాబట్టి కన్యారాశి వాళ్ళు శని స్తోత్రం ప్రతినిత్యం చేసుకోవడం మంచిది, తద్వారా స్పీడప్ అయిపోతుంది గృహంలో జరిగే శుభకార్యాలు. తులారాశి అంటే చిత్రా నక్షత్రం 3-4 పాదాలు, స్వాతి నక్షత్రం, విశాఖ 1-2-3 పాదాలు. ఈ తులారాశి వారికి ఈ సంవత్సరం మొత్తం బాగుంటుంది. 14 మే దగ్గర నుంచి గురువు భాగ్యస్థానానికి వస్తాడు, రాహు 5ంటికి వస్తున్నాడు, శని 6లో ఉంటాడు, కేతు మహారాజు వచ్చి 11వ స్థానంలో ఉంటాడు. అవివాహితులకు వివాహం జరగడం, విద్యార్థులకు విద్య పెరగడం, ఉద్యోగార్థికి ఉద్యోగం రావడం. ఎవరు ఏ కోరికతోటి ఉంటారో తులారాశి వారు ఆ కోరికలు నెరవేరే స్థితి ఖచ్చితంగా ఏర్పడుతుంది 14 మే దగ్గర నుండి. ఈ రాశి వారికి ఏ గ్రహ జపాలు అక్కర్లేదు. అయితే అన్ని గ్రహాలు బాగుంటాయి కాబట్టి నిత్యం ఆ గ్రహాల జపం చేసుకునే అనుకున్న పనులు తొందరగా కార్యజయం కలిగే అవకాశం ఉంటుంది. వృశ్చిక రాశి విశాఖ నక్షత్రం 4వ పాదం, అనురాధ నక్షత్రం, జ్యేష్ఠ నక్షత్రం వాళ్ళు వృశ్చిక రాశిలో ఉంటారు. ఈ వృశ్చిక రాశి వారికి 7వ స్థానం నుంచి అష్టమానికి గురువు వెళ్తాడు. కొన్ని రోజులు భాగ్యస్థానంలో ఉంటాడు, మరలా అష్టమానికి వస్తాడు. గురుబలం ఉండదు. శనగలు దానం చేయడం మంచిది. ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాలి. అర్ధాష్టమ రాహు అవుతాడు కాబట్టి వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి, దూర ప్రయాణాలు చేయకూడదు. తర్వాత దశమ కేంద్రానికి కేతు వస్తాడు కాబట్టి జీవనంలో కొంత మార్పులు వస్తాయి. వ్యాపారస్తులు తమ తమ వ్యాపారాల్లో జాగ్రత్తగా ఉండాలి, ఉద్యోగస్తులు తమ తమ ఉద్యోగాలలో జాగ్రత్తగా ఉండాలి. అనురాధ జ్యేష్ఠ వృశ్చిక రాశి వాళ్ళు. ధనుర్రాశి మూలా నక్షత్రం, పూర్వాషాఢ నక్షత్రం, ఉత్తరాషాఢ నక్షత్రం మొదటి పాదం వాళ్ళు ధనుర్రాశిలో ఉంటారు. ఈ ధనుర్రాశి వారికి 7వ స్థానానికి గురువు వస్తాడు, గురుబలం బాగా ఏర్పడుతుంది. 3వ స్థానానికి రాహు వస్తాడు, చాలా మంచిది. అర్ధాష్టమ శని దోషం ఉంది. అర్ధాష్టమ శని దోషం వల్ల కొంత ఆరోగ్య భంగం త్రోటు నుంచి అబ్డమెన్ వరకు ఉంటుంది. అందువల్ల ఈ ధనుర్రాశి ఆరోగ్య ప్రకారంగా కొంత జాగ్రత్త అవసరం. మకర రాశి వారికి అంటే ఉత్తరాషాఢ నక్షత్రం 3-4 పాదాలు, శ్రవణ నక్షత్రం, ధనిష్ఠ నక్షత్రం 1-2 పాదాల వాళ్ళు మకర రాశి వాళ్ళు. ఈ మకర రాశి వాళ్ళకు నిన్నటితోటి ఏళ్ళనాడు శని మొత్తం పోయింది. గురువు 6ంటికి వస్తాడు, అందువల్ల ఆరోగ్యరీత్యా కొంత జాగ్రత్త అవసరం. శనగలు దానం చేయడం మంచిది. రాహు 2ంట మంగళప్రదమైన స్థానంలో ఉన్నాడు, కేతువు అష్టమంలో ఉంటాడు, కేతు బలం కూడా లేదు. అందువల్ల ఈ యొక్క మకర రాశి వాళ్ళు కేతు ధ్యానము, తర్వాత వచ్చి బృహస్పతి ధ్యానం చేసుకోవడం మంచిది. కుంభరాశి ఈ కుంభరాశిలో గ్రహణం వస్తుంది కాబట్టి కుంభరాశి వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి. తర్వాత జన్మరాహు వస్తాడు, 2ంట శని, 7.5 శని అంత్యభాగానికి వచ్చాడు. తర్వాత కేతు 7ంటి ఉన్నాడు, గురుబలం ఒక్కటే ఉంది. రాహు కేతు శని బలాలు లేవు. అందువల్ల రోజు రాహు ధ్యానం, కేతు ధ్యానం, తర్వాత వచ్చి శని ధ్యానం చేసుకోవడం మంచిది. కుంభరాశి వారంటే ధనిష్ట 3-4 పాదాలు, శతవిషం, పూర్వభద్ర 1-2-3 పాదాలు. మీనరాశి పూర్వభద్ర 4వ పాదం, ఉత్తరాభద్ర, రేవతి నక్షత్రం. ఈ రాశుల వారికి జన్మరాశికి శని వస్తాడు నిన్నటి నుంచి. అందువల్ల కొంత ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాలి. నడుము, కాళ్ళు, పాదాలు సంబంధించిన అనారోగ్యం ఉంటుంది. అలాగే అర్ధాష్టమ వస్తుంది. వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. దూర ప్రయాణాలు మానుకోవడం మంచిది మీనరాశి వారికి. ఏ దూర ప్రయాణం తీర్థయాత్రైనా ఏదైనా ఈ రాశి వారు చేయడం శ్రేయస్కరం కాదు. తర్వాత వచ్చి ఈ రాశి వారి మీనరాశి వారికి రాహువు కూడా 12ంటికి వస్తాడు. కంటికి సంబంధించిన స్వల్ప ఇబ్బందులు కూడా ఏర్పడతాయి. అందువల్ల మీనరాశి వారు రాహు స్తోత్రం, శని స్తోత్రం, బృహస్పతి స్తోత్రం చేసుకోవడం సర్వత్రా శ్రేయస్కరం. ఇవి ఈ 12 రాశులకు సంబంధించిన గోచార ఫలాలు. ఈ గోచార ఫలాలు విశ్రమ ఫలాలు అందరికీ. అందుకని ఈ సంవత్సరం మొత్తం సరస్వతి అమ్మవారి ధ్యానం, నవగ్రహ ధ్యానం, అలాగే కాస్త బియ్యం దానం యథాశక్తి. మనం 10 వర్షాల బియ్యం దానం ఇచ్చి అయ్యగారు సంకల్పం చెప్పంటే
10 బస్తాల దానం అని చెప్పాడు, యథాశక్తి అనే చెప్తాడు. 100 బస్తాలు ఇచ్చినా యథాశక్తి అనే చెప్తారు, పిడికడిచ్చినా యథాశక్తి అనే చెప్తారు. కాబట్టి ఎవరికి తోచినంత బియ్యం వారు దానం చేయడం ఈ సంవత్సరం చాలా మంచిది. ఎలాంటి అరిష్టాలున్నా తొలగిపోతాయి. ఇవి అన్నీ కూడా ఈ సంవత్సరం యొక్క శుభకార్యాలకు సంబంధించిన ముహూర్తాలు, గ్రహణాలు, ద్వాదశ రాశుల ఆదాయ వ్యయాలు, రాజ్యపు జవమానాలు, మకర సంక్రమణ ఫలం, మౌఢ్యమి, తర్వాత గ్రహణాదులు ఇత్యాదుల ఫలాలన్నీ మనము పంచాంగం నుంచి వాళ్ళ బాగా తెలుసుకున్నాం. ఇవి అమ్మవారి అనుగ్రహంతో మన దేవస్థానంలో మన ప్రెమిసెస్లో మనం తెలుసుకోగలిగాం. ఇదంతా కూడా సరస్వతి అమ్మవారి కృపా కటాక్షం. ఇటు నుంచి అటు వరకు మీ నుంచి రాముడి గారు ఒకే లైన్లో ఉన్నాం. సరస్వతి అమ్మవారి అనుగ్రహం వల్లే మనకి మన దేవస్థానంలో మనం చెప్తున్నాం. అది అమ్మవారి గొప్పతనం. జై బోలో వాసవి మాతాకి స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహిషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు. కాలే వర్షతు పర్జన్యః పృథివీ సస్యశాలినీ దేశోऽयं క్షోభరహితో బ్రాహ్మణాः సంతు నిర్భయాः అపుత్రాः పుత్రిణः సంతు పుత్రిణః పౌత్రిణः అధనాः సధనాः సంతు జీవంతు శరదాం శతం. స్వస్తి సర్వేషాం సమస్త సన్మంగళాని భవంతు. సర్వే జనాః సుఖినో భవంతు. ధర్మస్య విజయోస్తు అధర్మస్య నాశోస్తు. ప్రాణిషు సద్భావనాస్తు. విశ్వస్య కళ్యాణమస్తు. జై మాతా.